వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్ మినిస్టర్ అయినటువంటి అనిత గారికి ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా చాలా వివాదాస్పదంగా మారాయని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వివిధ ప్రాంతాల్లో ధర్నాలు చేస్తూ గుడివాడ అమర్నాథ్ డౌన్ అని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే అమర్నాథ్ చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడాలో మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వానర వీక్షక మిత్రులకు కూడా. సార్ మొత్తానికి గుడివాడ అమర్నాథ్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గుడ్డు మంత్రిగా బాగా ఫేమస్ అయిన, ఇప్పుడు అమర్నాథ్ అనే పేరు ఎవరైనా ఎత్తితే గుడ్డు గుర్తు వస్తుంది చాలామందికి. అది ఎందుకో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే అధికారం కోల్పోయాక కూడా ఏమాత్రం ఇతని మాటల్లో మాత్రం మార్పు రాలని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దానికి ఉదాహరణ ఏంటంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ ఒక మహిళ అనిత గారిని ఉద్దేశించి మేకప్ మంత్రి, మా ఇంట్లో ఎవరు ఈ విధంగా మేకప్ వేసుకోరు, నేను వాడి పాడేసిన కారు నువ్వు వాడుతున్నావు, ఎంత దిగజాడు వ్యాఖ్యలు చేశాడో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఆయన వ్యాఖ్యల గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు ఆయన ఒక్కడే కాదు, వైఎస్ఆర్సీపీలో అధికారంలోకి దిగిపోయామని జగన్మోహన్ రెడ్డిలోనే మార్పు రాకపోతే మనం గుడ్డు మంత్రిలో మార్పు వస్తుందని ఎట్లా ఆశిస్తాము? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి అహంకార మాటలు మాట్లాడాడో, ఎలాంటి అపరిపక్వత మాటలు మాట్లాడాడో ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నాడు, అదే దురహంకారంతో. కాబట్టి ఆయన పార్టీ నాయకులు ఎవరు కూడా మారలేదు. ప్రజలు కూడా అది గుర్తిస్తానే ఉన్నారు, గమనిస్తానే ఉన్నారు, వాళ్ళని ఏ భావంతో చూస్తానే ఉన్నారు. కానీ వాళ్ళ ప్రవర్తన వాళ్ళు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గుడ్డు మంత్రిగా పేరు తెచ్చుకోవటమే కాదు, నిజానికి జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా రాజకీయ నేపథ్యం ఈయనకి ఎక్కువ ఉంది. 1978లోనే వీళ్ళ తాతగారు అప్పన్న గారు ఎమ్మెల్యేగా గెలిచాడు. తర్వాత వీళ్ళ నాన్నగారు 1987లోనే మంత్రిగా పనిచేశాడు. 1998లో పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాడు. ఈయన మొన్న 2019లో అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు, మంత్రిగా పనిచేశాడు. వాళ్ళ తండ్రి గారు మరణం తర్వాత వాళ్ళ తల్లి నాగమణి గారు కూడా ప్రజా జీవితంలో ఉంది. ఆ టైంలో మరి ఆమె మహిళే కదా, ఆమె మీద ఎవరు కూడా ఇలాంటి అసభ్యకరమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యల్ని, అవమానకరమైన వ్యాఖ్యల్ని చేయలేదు. ఎందుకంటే అప్పుడు రాజకీయ సంస్కృతి వేరు. ఇప్పుడు 2014 తర్వాత ఎప్పుడైతే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిందో ఇలాంటి నీచ సంస్కృతి మొదలైంది. అంతకుముందు రాజకీయ పార్టీల్లో ఇలాంటి మహిళల మీద మాట్లాడటం అనేది లేదు. తర్వాత ఆయన హోంమంత్రి అనిత గారి గురించి మాట్లాడుతున్నాడంటే ఈయనలాగా ఆమెకేమి వెనకాల తాత తండ్రి ఇచ్చిన రాజకీయ వారసత్వంతో రాల. ఆమె కష్టపడి జీవితంలో పోరాడి అనేక అవరోధాలని, దాడుల్ని ఎదుర్కొని వచ్చింది. ఆమె గతంలో టీచర్గా మళ్ళీ పోటీ చేయడం జరిగింది. అవును. తర్వాత మొన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎంత ఆమెని ట్రోల్ చేశారో కూడా మనం చూసాం. అయినా ఆమె ఏమీ తగ్గలేదు. ఎందుకంటే ఆమె నిజాయితీగా నిక్కచ్చిగా బతుకుతుంది, పారదర్శకంగా ఉంది. ఆమెకేమీ అవమానకరమైనటువంటి చరిత్ర, అంటే రాజకీయాల్లో ఆమెమి అవకతవకలు చేయలేదు, అవినీతి చేయలే. కాబట్టి ఆమె ఎటువంటి మహిళా సమస్యల మీద వాళ్ళ హోంమంత్రిగా కాకముందు కూడా అనేక సార్లు దాష్టికాలు జరిగినప్పుడు, దౌర్జన్యాలు, మానభంగాలు జరిగినప్పుడు, మహిళల మీద అత్యాచార యత్నాలు జరిగినప్పుడు ఆమె చాలా ధైర్యంగా ఎదుర్కొన్న మహిళ. అలాంటి మహిళలను పట్టుకుని ఆయన ఆ మాట మాట్లాడటం అనేది చాలా ఆయన అపరిపక్వతకి అదొక చిహ్నంగా అనిపిస్తూ ఉంది. ఓకే, అంటే ఇప్పుడు ఆయన మీద కేసులు నమోదయ్యే అవకాశం ఉందంటారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు చాలా మంది ఆగ్రహంగా ఉన్నారు. ఆగ్రహంగా ఉండటం కన్నా కేసులే పెట్టాలండి. ఇప్పుడు మహిళలను పట్టుకుని ఆ రకంగా నీ మేకప్ కనుక తీసేస్తే ఇంటికి పుట్టి పెట్టుకోవచ్చు అని అట్లాంటి మాటలు మాట్లాడాడంటే అభిమాన సంఘాల అంటే ఆమె అభిమానులు కానీ తెలుగుదేశం కార్యకర్తలు అన్ని సార్ల పోలీస్ స్టేషన్లో పెడితే, అప్పుడు అంతకుముందు సినిమాలో ఒక అతను అతను కృష్ణ అనే అతను ఉన్నాడు కదా, పోలీస్ స్టేషన్లు అన్ని తిరిగి వచ్చాడు కదా, ఆంధ్రప్రదేశ్ పర్యటన, పోసాని కృష్ణమురళి. అట్లాగే ఈయన మీద కూడా పెట్టాలి, గుడ్డు మంత్రి మీద కూడా. గుడ్డు మంత్రి కాదు, ఇప్పుడు పర్యాటక శాఖ మంత్రి అవుతాడు కదా. తర్వాత ఆయన నేను వాడిన కారు వాడుతున్నాడంటే ఆయన సొంత కారు, అదేమన్నా అది ప్రజలు ధనంతో కొన్న కారుని నువ్వు మంత్రిగా వాడు. అవును, కానీ నీ ఏమైనా సొంత కారు ఇస్తే అప్పుడు అనొచ్చు. అది ఆయన ఏదో తన సొంత కారు ఏదో ఈమెకి ఇచ్చినట్టు. ఇప్పుడు ఈ మామూలుగా అయితే హోం మంత్రి లాంటి వాళ్ళు అసలు అంతకుముందు వాడే కన్నా కారుని కూడా వాడరు కొందరు. ఇలాంటి గుడ్డు మంత్రి లాంటి వ్యక్తి అయితే నాకు కొత్త కారు ఇవ్వమనేవాడు. ఈయనకు హోం మంత్రి స్థాయి లేదు, అడుగుతారు.
ప్రభుత్వాలు కూడా ఇస్తాయి Okay. చిన్న ఇది. కానీ ఆమె కోరలే. ఎందుకు కోరలేదంటే ప్రజల ధనాన్ని వృధా ఎందుకు చేయాలి? అంతకుముందు ఏదో ఒక మంత్రి వాడిని కారు అయితే అయింది, ఏమైంది? మనం ప్రజల సొమ్ముని ఆదా చేయడానికి వచ్చాం, కానీ ప్రజల సొమ్ముని ధారాళంగా ఖర్చు పెట్టి మంచినీళ్ళలాగా వృధా చేసే మనిషి కాదు కదా. అంటే ఏదో విలాసాలకు పోకుండా. విలాసాలకు అంతే. ఇప్పుడు ఆ పలానా గుడ్డు మంత్రి వాడింది, గుడ్డు వాసన వస్తుందని అనలేదు కదా ఆమె. అంటే కనుక అది అప్పుడు ఎట్టా ఉండేది? నీ శ్వాసన వస్తుంది, ఇది ఎవరు వాడారని అంటే పలానా గుడివాడ అమర్నాథ్ గుడ్డు మంత్రి అంటే ఆమె కూడా బయటకు అనొచ్చు కదా, ఏ ఆ గుడ్డు మంత్రి వాడింది వాడినంటే ఆయనకి అవమానమే కదా, అనలేదు కదా. ఆమె అట్లాంటి గౌరవంగా ఉన్న వ్యక్తిని నా కారు వాడాడంటే ఎవరన్నా చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అది విన్నాళ్ళు ఏమనుకుంటారు ప్రజలు? బహుశా ఈయన సొంత కారు కావున అక్కడ వదిలిపెట్టేసి వచ్చాడు, ఆమె ఏసు తిరుగుతుంది అనుకుంటారు. ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. బాధ్యత కలిగిన ఒక కుటుంబం నుంచి వచ్చావు నువ్వు, తర్వాత మంత్రిగా పనిచేసావు, పని నీ నేపథ్యం తీసి పక్కన పెట్టు. నీకు అబ్బలేదు ఆ గౌరవం, ఆ కుటుంబ గౌరవాన్ని కాపాడటం. సరే నీ దగ్గర నుంచే తీసుకుందాం, మీ మదరు ఫాదరు తాత వదిలేసాయి. కనీసం మంత్రిగా 2.5 ఏళ్ళు ఉండుంటాడు కదా. ఉన్నప్పుడు అట్లాంటి మాటలు మాట్లాడటం ప్రజా జీవితంలో ఉండి కరెక్టా? ఆ రోజు నువ్వు ప్రజల డబ్బులతో ఎందుకు వాడాలి, నీకు సొంత కారు వాడుకోమని ఎవరన్నా ప్రజలు అడిగారా? ఇది ఖండించాల్సిన అంశం. రెండోది ఏంటంటే వీళ్ళు నిరసన ప్రదర్శనలు చేస్తే ఇట్లాంటి వాళ్ళ చెవులకి ఎక్కదు వెంకట్. పోలీస్ కేసు పెట్టాలి. మహిళలందరూ కూడా, మహిళా సంఘాలు కూడా పోలీస్ కేసులు ఫైల్ చేయాలి. ఇప్పుడు ఈ మీద మాట్లాడేట రేపు ఇంకొకళ్ళ మీద మాట్లాడతారు, ఇంకొకళ్ళ మీద మాట్లాడతారు. గతంలో కూడా అసెంబ్లీలోనే మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి బల్లలు సరిచి మహిళల మీద వ్యాఖ్యానించినప్పుడు ప్రోత్సహించడమే దీనన్నిటి కారణం. ఎప్పుడు తప్పు చేస్తే అప్పుడు వాత పెడితే ఆ రెండోసారి తప్పు జరగదు. అది ఇట్లాంటి వాళ్ళకి ఎట్లా పెట్టాలంటే అట్టకడ వాత కాదు, కర్రు కాల్చి పెట్టాలి, మూతి మీద పెట్టాలి. అప్పుడు తెలిసి వస్తుంది. ఇటువంటి మహిళల మీద ఎవరు కూడా చేయకుండా ఉంటారు. థ్యాంక్ యూ వెంకట్, మన వీక్షకులు కూడా.